హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ క్షేమంగా ఉన్నారా? నేను కూడా క్షేమంగా ఉన్నాను. సజీవ లెక్కలో ఉన్నందుకు ఫస్ట్ యేసయ్యకు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. ఆయనకే మహిమ చెల్లిద్దాము ఫ్రెండ్స్. అందరికీ షాలం కూడా అండి. భారతీయ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా షాలం. దేవుడు మన అందరికీ సమాధానం కలగజేయగాక ప్రభువు ఆయన నామంలో. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు యేసయ్య ఇవ్వాలని మనం కోరుకుందాము. యేసయ్య సమృద్ధిగా ప్రతి బిడ్డ దీవెనలు ఇవ్వాలి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బిడ్డలకు, మళ్ళీ మ్యారేజ్ డేస్, కొత్త గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డల గృహ ప్రవేశం, కొత్త వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు, ప్రపంచం అంతా కూడా నూతనమైన పనులు స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి మన యేసయ్య తోడుగా ఉండును గాక, దీవెనలు అందించును గాక ఫ్రెండ్స్. అలాగని మనం ప్రార్థన చేద్దాము. యేసయ్య ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండాలని మనమైతే ప్రార్థన చేద్దాము. మరి ఈరోజు వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. వాగ్దానం చిన్న వాగ్దానము, చాలా చిన్న ఒక్క లైన్ వాగ్దానం. నా నామమునకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మళ్ళీ చదువుతున్నాను. నా నామమున ఏదైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరి మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్, ప్రభువు నాకు అనుగ్రహించాడు. మరి మీరు కూడా అందరూ చదవాలని, వాగ్దానం చదివి విశ్వసించాలని, ప్రభువు నందు నమ్మకంతో వాగ్దానం చదవాలి. వాగ్దానం చదువుతున్నామంటే మనం ప్రభువుకు బానిస, ఆయనకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు. కాబట్టి వాగ్దానం చదువుతున్నామంటే ఏదో బ్రతుకున్నాం కనుక డ్యూటీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి అన్నట్టు అలాగా కాదు ఫ్రెండ్స్. ఈ దినము నాకు అనుగ్రహించావు ప్రభువా, సజీవ లెక్కలో నన్ను ఉంచావు, భద్రపరిచావు, నా కుటుంబాన్ని భద్రపరిచావు. కాబట్టి నీకు ఘనత చెల్లిస్తున్నాను. మరి ఈ దినమంతా జరగబోయే ప్రతి క్రియలలో, చేయబోయే ప్రతి పనులలో ప్రభువా నాకు తోడుగా ఉండు అనే దేవుణ్ణి మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ నా దేవుణ్ణి మనము తద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మనము రిలీజ్ అవ్వడం అన్నమాట. మనతో మాట్లాడుతున్నట్టు మనం భావించడం, మన భావజాలము, అది చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు బర్త్డే జరుపుకునే వాళ్ళకి అందరికీ విషెస్ చెప్పాను, నేను మళ్ళీ మర్చిపోతున్నాను, సారీ. ఈరోజు నా ఫస్ట్ ప్లేస్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇది మా హాస్పిటల్ అనమాట. ఇంతకుముందు నేను వీడియో చేసిన ప్లేస్లన్నీ అవి ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న ప్లేస్లు, డ్యూటీ చేస్తున్న ప్లేస్లు. ఇది నేను ఫస్ట్ డ్యూటీ చేసిన ప్లేస్ హాస్పిటల్. నాకు ఇష్టమైనది, ఎందుకంటే ఫస్ట్ నేను డ్యూటీ ఎక్కింది ఈ ప్లేస్లోనే ఫ్రెండ్స్. దేవుడు నాకు సహాయం చేసి, అసలు ఒక్కరోజు ఒక వారం డ్యూటీ చేస్తానా నేను అసలు అనేసి బాగా ఏడ్చాను. ఇప్పుడు మా హస్బెండ్, మా నాన్న నన్ను డ్రాప్ చేసి వెళ్ళిరు. ఏం కాదు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, నీకు చేయగలిగితే చేయు అనేసి అలా స్టార్ట్ అయిన నా జర్నీ, డ్యూటీ జర్నీ. ఇప్పుడు 13 years అయిపోయి 14 years కూడా వస్తుంది. దేవుడు అలాగ ధైర్యాన్ని ఇచ్చాడు, డ్యూటీ చేసే శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా డ్యూటీ చేసే శక్తిని కూర్చుకునే అవకాశాన్ని ప్రభువు ఇస్తున్నాడు. మెడిసిన్ వాడుతున్నాను, అయినప్పటికీ మరి ఆయన నామాన్ని అయితే గలపరచాలి కదా, బ్రతికే ఉన్నాం కదా. కాబట్టి ప్రభు అంటే అంత మక్కువ అన్నమాట. ఎందుకు ఇంత పిచ్చి క్రిస్టియన్స్, ఇంత సైకోళ్ళు అనుకోవచ్చు కొంతమంది. ప్రభు ప్రేమ గురించి తెలియదు కాబట్టి అలా అనుకుంటారు. ప్రభు ప్రేమను రుచి చూచిన వాళ్ళు, ప్రభు ఇబ్బంది పెట్టినా కానీ, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కు సింహపు సహవాసంలో ఉన్నాం మనం అనుకుందాము.
సింహపు సమావేశంలో ఉన్న వాళ్ళు బెటరా, మామూలు మనుషులతో సహవాసం ఉన్న వాళ్ళు బెటరా? చెప్పండి మీరే. గ్రేట్ ఎవరంటారు? సింహపు సహవాసంలో ఉన్న వాళ్ళే కదా. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే చెప్తారు. మరి మనకు మామూలు మనుషులతో ఉండడము అది కామన్. మరి సింహంతో సహవాసం చేయడం అది చాలా అరుదు కదా ఫ్రెండ్స్. మరి అదే మన దేవుడితో మనం సహవాసము అంటే, దేవునితో మన ప్రయాణము అంటే అదనమాట. అలా ఉంటుంది మన యేసయ్యతోటి కదా ఫ్రెండ్స్. మరి తెలిసిన వాళ్ళు ఆమెనని చెప్పండి. దేవుడు మహిమ పొందుతాడు, ప్రభు మహిమ పొందుతాడు కదా ఫ్రెండ్స్. సరే, ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను. ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, పిల్లలు ఇప్పుడు అన్ని గేమ్స్ అవి ఇవి ఆడుతున్నారు కదా. మరి వాళ్ళకు సడన్గా గిడ్డినెస్ రావడము, సడన్గా హెల్త్ ఇష్యూ అనేది అటాక్ కావడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు జనరల్ నవేడేస్లో. అలాంటివి జరగకూడదు. ప్రతి గేమ్స్ ఆడేది వాళ్ళు మరి ఉత్సాహంగా పిల్లలు యాక్టివ్గా ఆనందంగా ఆడాలని. మా పాప కూడా ఆడుతుంది. ఆడడం అంటే కరాటే చేస్తుంది. చాలా బలహీనం. నా బిడ్డలాగా ఎవరు కూడా కావద్దు అనేసి నా ఆశ. అందుకోసం ఈరోజు ప్రేయర్ టాపిక్ పెట్టాను అనమాట. కాబట్టి తప్పకుండా అందరూ ప్రేయర్ చేస్తారు కదా. ప్రేయర్ చేసే భారం మీలో ఎవరిపైన ప్రభువు నింపాడు. సాక్ష్యం చెప్పే భారం నా పైన ఉన్నట్టు ప్రేయర్ చేసే భారం మీ పైన ఎవరినో నింపుతున్నాడు అని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ప్రేయర్ చేయండి. ప్రభువు కనిపెడతాడు. మన క్రైస్తవులం అందరము ప్రార్థించేది ఒక్కటే, అందరినీ దీవించబడాలి, అందరినీ ఆశీర్వాదించాలి. ప్రతి శోధనలో ప్రతి వేదనలో ఆయన మనకు తోడుగా ఉండాలి కదా ఫ్రెండ్స్. సరే, అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. దినమంతా ప్రభువు మనకు క్షేమంను కలగజేయను గాక, ప్రతి ఇబ్బందిలోనూ తోడుగా ఉండును గాక అని కోరుకుంటున్నాను. సరే, బాయ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ దేవుడు తోడుగా ఉండును గాక.